మీడియా మిత్రులకు మరి నమస్కారం. నిన్నటి రోజున వైకాపా కొంతమంది సంబంధించిన లీడర్లు అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పులివెందుల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందనేది మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పలుమార్లు ప్రశ్నించినాము. అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే రింగు రోడ్డులలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టుకునేదానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ యొక్క డబ్బు సంపాదించుకునేదానికి రింగు రోడ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టుకొని అక్కడ డెవలప్ చేసినారు. కానీ పులివెందుల ప్రజలకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఇక్కడ పులివెందుల నియోజకవర్గం నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. పులివెందుల ప్రజలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి కూడా ఈ 10 ఏళ్ల ముఖ్యమంత్రులు కూడా తీర్చలేని పరిస్థితి పులివెందులలో అందరూ ప్రజలు చర్చించుకున్నారు. నిన్న వరప్రసాద్ గారు మాట్లాడుతూ, చైర్మన్ గారు మాట్లాడుతూ ఏదో నీళ్లు అక్కడ 2 రోజులు రాలేదు, పైప్ లీకేజ్లో అని ఆయన అనడం చాలా ఎట్టుందంటే ఏలనగా ఉంది. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోయి బాక్రాపురం ఏరియా, నగిరిగుట్ట ఏరియాలలో ఆయన తిరిగి ప్రజల్ని అడిగితే ఆ రోజు ఎవరు ప్రశ్నించకుండా ఎవరు కూడా నీళ్లు సక్రమంగా మాకు వస్తున్నాయంటే మేము కూడా స్వాగతిస్తాం. ప్రజలు ఎన్నోసార్లు తిరిగి వాళ్ళని ఇన్ని రోజుల నుంచి గెలిపించి వాళ్ళతో కాకపోతే బిటేక్ రవి గారి దృష్టికి తీసుకొచ్చి ఇన్ఛార్జి గారి దృష్టికి తీసుకొస్తే ఆయన కమిషనర్ గారితో మాట్లాడి జనరల్ ఫండ్స్ నుంచి 5 బోర్లు ఆయనకు ముందు మున్సిపాలిటీ మీద అవగాహన ఉందా లేదా అని మమ్మల్ని క్వశ్చన్ చేసేది కాదు. ముందు వరప్రసాద్ గారు మీరు క్వశ్చన్ చేసుకోండి. వేసింది 2 బోర్లు కాదు 5 బోర్లు వేసినాం, అది కూడా ఇంగినది కాదని తెలియకుండా మీరు మాట్లాడడం చాలా ఘోరంగా ఉంది. వేసింది నగిరిగుట్టకు సంబంధించిన 3 బోర్లు వేసాం, బాక్రాపురం 1, సిఎన్పురంలో 1 బోర్. 5 బోర్లు ఎందుకు వేసామంటే అక్కడున్న ప్రజలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి బిటేక్ రవి గారికి, సార్ మా ఏరియాలో నీళ్లు 10 రోజులకు ఒకసారి వస్తున్నాయి, ఇబ్బందికరంగా ఉంది, ఎన్నోసార్లు వాళ్ళ ఓట్లు వేసి గెలిపించినాం కానీ వాళ్ళు మేము ఎన్నిసార్లు పోయి అడిగినా కానీ మా ఓటును పట్టించుకోలేదనే చెప్పితే ఆయన అప్పుడప్పుడు స్పందించి బిటేక్ రవి గారు కమిషనర్ గారితో మాట్లాడి జనరల్ ఫండ్స్లో కూడా ఈ యొక్క బోర్లను పెట్టి ఆ యొక్క వార్డులకు నీళ్లు అందించాలా ఖచ్చితంగా అని చెప్తే ఉట్టిన మేము అప్పటి నుంచి అక్కడ టెండర్ వేసుకొని మొన్న కూడా జస్ట్ నిన్న సాయంత్రం కూడా బాక్రాపురంలో మోటార్ బిగించినాం. ఆ యొక్క ప్రజలకు పైప్ లైన్ కూడా కల్పించేసి మాకు లేకపోయినా దాంట్లో విజిట్లో లేకపోయినా మేము కల్పించి దాంట్లో మోటార్కు ఆ ప్రజలకు నీళ్ళు అందించడానికి మేము కృషి చేస్తూ ఉంటే ఈయన ఏదో చెప్తున్నారు, నీటి గురించి చెప్తున్నారు. ఈయనకు అవగాహన ఉందో లేదో మాకైతే తెలియదు. కానీ 10 ఏళ్ళకి ఆయన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ జగన్ గారి గవర్నమెంట్లో కానీ మేఘా వాళ్లకు ఈ యొక్క నీటి గురించి వాళ్ళకు ఆ రోజు పైప్ లైన్లు ఇవ్వమంటే ఆ రోజే మీరు బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీ యొక్క పనులకు మాత్రం కోట్లు గరండాల వంకలో వేసుకొని మీరు మాట్లాడుతున్నారు ఈరోజు. ఎందుకంటే గతంలో మన పెద్దలు అంటున్నారు ఏదైనా తప్పు చేసి నేను ఆ గరండాల వంకలో వేయాలరా తీసుకుపోయి, అట్లా మీరు ఉండే డబ్బునంతా తీసుకుపోయి ఏదో షిప్పులలో నీళ్ళలో తిప్పాలని చెప్పి ఆ గరండాల వంకలో వేశారు. అది పులివెందులో నీచంగా మిమ్మల్ని అందరూ ప్రజలు నీచం కొడతా. ఎందుకంటే గరండాల వంకలు నీళ్ళల్లో ఏం షిప్పు తిరుగుతాయి, నువ్వు ముందు షిప్పులో తిరిగేది పక్కన పెట్టు, తాగేదానికి నీళ్ళు ఇవ్వలేం. ముఖ్యంగా ముఖ్యమంత్రి సమీపంలో ఉన్న ఒక ఏరియాకు బాక్రాపురంలో మొన్న ప్రజలు పోతే మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ మా ఇన్ఛార్జ్ బిటేక్ రవి గారు ఇద్దరు పోతే గోడని చెప్పి ఆడవాళ్ళు 100 మంది వచ్చి నీళ్లు రాలేని, సార్ మాకు ఏదన్నా నీళ్లు కల్పించండి సార్, 10 రోజులు 20 రోజులు అయింది. అభివృద్ధి అంటారు, రోడ్లు వేయక ఆయనే ఒప్పుకున్నాడు. 1-2 రోడ్లు మేము వేయలేకపోయినాము ఆ రోజు డబ్బులు లేక అని చెప్పి. డబ్బులు ఎక్కడ లేవో ఆ రోజు మీరు చెప్పాలా. కోట్లు మీరు రింగ్ రోడ్లలో ఖర్చు పెట్టను కానీ కాంప్లెక్స్లు అసలు ఉన్న కాంప్లెక్స్ను పగలగొట్టి ఈరోజు 100 రూములు ఖాళీగా ఉన్నాయి. ప్రజాధనంను మీరు ఏం చేశారంటే తెలివిగా ప్రజాధనాన్ని అంతా ఖర్చు పెట్టి మీరు ఆ రోజు ఆ కాంప్లెక్స్ డబల్ అప్స్టేర్లు లేపి చేసినారు. కింద ఉండేదానికే ప్రజలు లేరు, పైన అప్స్టేర్లు కూడా కట్టినారు. అవి చూస్తే ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అవి నిదర్శనంగా మారినాయి. కొన్ని అవి కూడా మేము ఈరోజు కూడా నిన్న కమిషనర్ గారి దృష్టికి కూడా ఆయనతో కూడా మాట్లాడినాం. సార్ ఈ రూములన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇప్పుడు పళ్ళ పనులు ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఆ యొక్క రూములన్నీ కొద్దిగా రేట్లు తగ్గించి మీరు గెజిట్లో పెట్టి ఆ యొక్క పళ్ళకు సంబంధించినవన్నీ ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ కింద పెట్టండి. వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా మరీ ఎక్కువ రేట్ లేకుండా పళ్ళ తోటలో కూడా బాగా తగ్గించి రూములు ఇవ్వండి, అవి కూడా పాడు కాకుండా ఉంటాయని కూడా ఆయన దృష్టికి కూడా తీసుకుపోయినా.
మీరు ఏ రోజైనా కానీ మీ డబ్బులు వచ్చేదానికి మీ పనులు చేసుకున్నారు, కానీ మున్సిపాలిటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మీరు చేయలే. ఇకపోతే ఏదో 23వ వార్డు ఉంది, మీరు గెలుచుకోండి అని బీటెక్ రవి గారు సవాల్ ఇచ్చినారు మన చైర్మన్ గారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు చేతనైతే ముఖ్యంగా నీ వార్డు నువ్వు రాజీనామా చేయి. నీ మీద నేనే నిలబడి గెలిచకపోతే నేను మా ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి నువ్వు మాట్లాడిన మాట కట్టుబడితే రేపైనా కానీ కూలంగాల దగ్గర డిబేట్కి కూడా వస్తాము. నువ్వు రాజీనామా చేయాలా? నేనే నీ మీద పోటీ చేసి గెలిచకపోతే మేము పులివెందుల తెలుగుదేశం పార్టీ నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం. నేను బీటెక్ రవి గారు కూడా తప్పుకుంటాం. నీకు చేతనైతే రేపు నువ్వు అన్నావు కదా మున్సిపాలిటీ కూడా గెలిచలేడని, చూస్తాం. ఆయన వరకు అవసరంలే, మా మీదనే నువ్వు పోటీ చేసి గెలుచు, రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఇంకొకటి కూడా ఏం చెప్తున్నావు, నువ్వు పదే పులివెందల్లో అవినీతి ఎక్కువ అయిపోయింది, మట్కా జూదం ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేస్తారని కూడా కొంతమంది మీ వాళ్ళు మాట్లాడతారు.